వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామంది ఈ మధ్య లైఫ్ స్టైల్ హెల్దీగా లీడ్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరి కోసం హెల్తీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన ఎపిసోడ్స్లో హెల్తీగా అండ్ టేస్టీగా రెసిపీస్ చేస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. అసలు హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయడం. సో డైట్ మెయింటైన్ చేయడంలో కూడా చాలామంది ఓన్లీ పిక్ చేసుకుంటూ ఉంటారు. వెజిటేబుల్స్ అంటే ఓన్లీ సాలడ్స్ తినాలి లేదా ఓన్లీ సూప్స్ తాగాలి అండ్ చాలా తక్కువ తినాలి అని. బట్ అది కాదు. ఫస్ట్ వాళ్ళు ఏదైతే చూస్ చేసుకుంటారో కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ వైజ్గా చూస్ చేసుకోవాలి. అంటే కంప్లీట్గా ఒక ఫుడ్ గ్రూప్ని అవాయిడ్ చేయకుండా మనకున్న కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇదే కాకుండా వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డైట్లో ఎవ్రీథింగ్ యాడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ దాంతోపాటు టైమింగ్స్ అండ్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవాళ ఈ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం. ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి సాఫ్ట్ డైట్. సో సాఫ్ట్ డైట్ చాలామంది లైక్ టీత్ లేని వాళ్ళే తీసుకుంటారు అండ్ అలాగే ఏదైనా ఫీవర్స్లో ఉన్నప్పుడే తీసుకుంటాను అనుకుంటారు. బట్ ఇంకేదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా సర్జరీస్ జరిగినప్పుడు, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనము సాఫ్ట్ డైట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ ముఖ్యంగా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్ డైట్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ మసాలా ఓట్స్. స్ప్రౌట్స్ మసాలా ఓట్స్. వావ్, సో మంచి కాంబినేషన్. యాక్చువల్గా ఓట్స్ ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు అండ్ స్ప్రౌట్స్ కూడా ఎవ్రీడే తీసుకుంటే బెటర్ అని చాలామంది ఇంక్లూడ్ చేసుకుంటున్నారు హెల్తీ లైఫ్ స్టైల్లో. కాంబినేషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్ప్రౌట్స్ తీసుకొచ్చేసాం అండ్ అలాగే ఓట్స్ తీసుకొచ్చాం. చాలా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది మీల్ రీప్లేస్మెంట్ గానే యూస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ చేసుకుంటే బెటర్. అవును. మరి సాఫ్ట్ గా వస్తుందా అంటే ఓట్స్ వల్ల సాఫ్ట్ అయిపోతుంది? ఓట్స్ వల్ల మనకు ఆ సాఫ్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర. ఓకే, సో సాఫ్ట్ డైట్ అంటే చాలా సిచ్యుయేషన్స్లో మనం తీసుకోవాల్సి వస్తుంది. సో అటువంటి సిచ్యుయేషన్స్లో ఓన్లీ సాఫ్ట్ డైటే ఎవ్రీడే తీసుకోవాలా లేకపోతే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి కొంచెం సాలిడ్స్ కూడా తీసుకోవచ్చు? ఒకవేళ సాఫ్ట్ డైట్ తినాల్సి వస్తే లైక్ కిచడీస్ కానీ ఉప్మా కానీ కాకుండా నార్మల్ వైట్ రైస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అది ఎలా అంటే 1 గ్లాస్ ఆఫ్కి ఎవరైతే 2 గ్లాసెస్ వాటర్ పోస్తారో ఆ ప్లేస్లో 3 పోసుకోవాలి. అంటే కొంచెం డబల్ బాయిల్డ్ చేసి దాంట్లోనే దాల్ అయినా ఏదైనా వెజిటేబుల్ బాయిల్డ్ చేసి కర్రీ చేసుకునేది. అలాంటి కన్సిస్టెన్సీ కూడా మనం మెల్లిమెల్లిగా ఇనిషియేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం టమాటో ముక్కలు కూడా. సో ఇది సాఫ్ట్ డైట్ కాబట్టి మనం నైట్ టైం కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు? నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇందులో బోల్డ్ అండ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి సాఫ్ట్ డైట్లో మనం కొంచెం క్వాంటిటీ అనేది తక్కువ తీసుకుంటాం. అంటే ఆ లిక్విడ్ ఫామే ఎక్కువగా ఉంటుంది. వెజిటబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకు ఆ ఎనర్జీ అడిక్వేట్గా ఉంటుంది, అంటే ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత స్ప్రౌట్స్ ఇందులో. కొన్ని బీన్స్, కొంచెం క్యారెట్ కూడా, ఓకే, అలాగే కొంచెం పీస్. సో ఇక్కడికే చాలా ఫిల్లింగ్ గా అనిపించేస్తుంది. బట్ ఇది సాఫ్ట్ అవ్వాలంటే మనం ఓట్స్ యాడ్ చేయాల్సిందే. కొన్ని వాటర్ వేసేసుకొని మనం ఓట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే,
ఇందులో ఫస్ట్ కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా. సో చాలామంది సాఫ్ట్ డైట్ అనగానే కిచిడి కానీ పులగం కానీ ఇలా చేసుకుంటూ ఉంటారు. సో ఎవ్రీడే తీసుకోవచ్చా మనం పొంగల్ కానీ ఇలా కిచిడి కానీ? సో అందులో పొంగల్లో మనం పెసరపప్పు యాడ్ చేస్తాం కాబట్టి కొంతమందికి అది గ్యాస్ట్రిక్ ఇష్యూ లాగా కూడా లీడ్ చేయొచ్చు. అండ్ దట్టు మనం కార్బ్స్ కాంబినేషన్లో చేసుకుంటాం కాబట్టి అది కూడా వాళ్ళకి హెవీగా అనిపిస్తుంది ఎవ్రీ టైం తీసుకుంటా ఉంటే. సో దానికి మనం ఫైబర్ యాడ్ చేస్తే ఆ డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మనం రెసిపీస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మనం ఓట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఓట్స్ యాడ్ చేసిన తర్వాత మనము స్పైసీ పౌడర్ జీరా పౌడర్ ఇందులో యాడ్ చేస్తాం. ఓకే. ఇంకొన్ని వాటర్ వేసేద్దాం. సో యూజువల్గా ఇది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కాంట్రా ఇండికేషన్స్ అంటే వీళ్ళు తీసుకోకూడదు ఈ కాంబినేషన్ అనేది ఏమైనా ఉందా? సో ఎవరికైతే టీత్ అసలు ప్రాపర్గా ఉండదో వాళ్ళు దీన్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఏదైతే స్ప్రౌట్స్ కానీ పీస్ కానీ వేసామో అది చీవ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో ఇది వచ్చేసి మనం ఒక చిన్న కప్ అంటే 100 to 150 grams ఉన్న ఒక కప్పు తీసుకుంటే వాళ్ళకి సఫిషియెంట్గా ఉంటుంది. ఓకే. సో అయితే పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి అలా మూత పెట్టేద్దాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మరి? చూసేద్దాం. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది మనకు. సో మనం ఏమి స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేయలేదు, లైట్గా జీరా పొడి మాత్రమే వేసాం. బట్ ఏదైతే మనము ఓట్స్ ఇవన్నీ వేసామో పర్ఫెక్ట్గా జలప్ అయింది అనుకుంటాం. సో అవన్నీ కూడా వేసాం కాబట్టి మనకు చక్కగా బ్యాలెన్సింగ్గా కూడా ఉంటుంది. ఓకే, సో మరి రెడీ అయిపోయినట్టే సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది మనకు. సో ఫైనల్లీ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. వావ్, సో పర్ఫెక్ట్. ఇది నాకు తెలిసి ఇద్దరు తీసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఇద్దరు చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా ఉంటుంది. సో రెడీ అయినట్టేనా మరి? స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ రెడీ అయిపోయాయి. ఓకే, టేస్టీ స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్ప్రౌట్స్ మసాలా ఓట్స్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన స్ప్రౌట్స్ 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేగాక అందులో మొలకెత్తిన స్ప్రౌట్స్, బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి కాస్త నీళ్లు పోసి సరిపడా ఉప్పు కూడా వేసి పసుపు, ఓట్స్, జీలకర్ర పొడి వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే. చాలా అమేజింగ్గా ఉంది.
ట్యాంగినెస్ కావచ్చు, క్యారెట్స్ ఏవైతే వెజిటబుల్స్ అన్నీ వేసామో ఆ ఓట్స్ అయితే చక్కగా జలప్ చేసింది Yes, చెప్పాలంటే. అండ్ స్ప్రౌట్స్ కూడా కొంతమందికి స్ప్రౌట్స్ అలానే తీసుకుంటూ ఉంటారు, బట్ హెల్దీ కాబట్టి తీసుకుంటారు. బట్ ఇలాగ మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే స్ప్రౌట్స్ కూడా టేస్టీగానే ఉంటాయి. ఎస్, చాలామంది ఆ స్ప్రౌట్స్ సపరేట్గా తీసుకోవడానికి కూడా కొంచెం ఏమంటారు ఇండైజెషన్ అవుతుంది అండ్ అలాగే అసిడిటీ అవుతుంది అని చెప్పేసి ఎక్కువగా తీసుకోరు. బట్ ఈ కాంబినేషన్లో తీసుకుంటే ఫైబర్ కూడా యాడ్ ఆన్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో అయితే ఎక్సలెంట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కినోవా మూంగ్ కిచిడి. కినోవా మూంగ్ కిచిడి. వావ్, సో మంచి కాంబినేషన్. ఇప్పుడు అందరు కినోవా ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు అండ్ మూంగ్ దాల్ అనుకుంటారు, రైట్? అవును. సో ఈ కాంబినేషన్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కినోవా ఆల్రెడీ కుక్ చేసి తీసుకొచ్చేసావు. Yes. అండ్ మూంగ్ అంటే అర్థమైపోయింది, పెసరపప్పు అనమాట. సో అది కూడా ఉడికిపెట్టి తీసుకొచ్చేసావు అనమాట. సో క్యారెట్ యూస్ చేస్తున్నావు, స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నావు అండ్ నెయ్యి. సో యూజువల్గా కిచడీ కానీ లేకపోతే ఏదైనా చేసుకుంటే మనకి నెయ్యి అనేది చాలా కమ్మగా ఉండాలి. సో ఇది ఇంత కాంబినేషన్ యూస్ చేస్తున్నావు కదా, సో మరి మీల్ రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చా ఇది నైట్ టైం? యా, హ్యాపీగా మీల్ రిప్లేస్మెంట్ లాగా యూస్ చేయొచ్చు. మనకు కీన్వా ఏదైతే ఉందో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దాంట్లో, అండ్ దాంతోపాటు ఫైబర్కి వచ్చేసి మనకు స్వీట్ కార్న్ అండ్ అలాగే క్యారెట్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్తో మనకు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నా. ముందుగా కొంచెం నెయ్యి, సో యూజువల్గా సాఫ్ట్ డైట్ అనగానే మనకు ఇలా ఉడకబెట్టినవి అలా తీసుకుంటున్నాము. లిక్విడ్స్ తీసుకోవచ్చా? యా, లిక్విడ్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. బట్ అందులో కూడా మనం ఏదైనా చాప్ చేసిన వెజిటేబుల్స్ అలా యాడ్ చేసుకుంటా ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ గ్రీన్ లీఫీ జ్యూసెస్ ఇంకేదైనా యాడ్ చేసుకుంటే కనుక మనకు న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంకొక స్పూన్ జీలకర్ర, అల్లం, సో చాలామంది చిన్నపిల్లలకి ఫ్రూట్స్ కూడా కొద్దిగా బాయిల్ చేసి ఇస్తూ ఉంటారు, సాఫ్ట్ డైట్ ఉండాలి. సో అలా ఓకేనా మరి? యా, ఓకే. అండ్ ముఖ్యంగా ఎక్కువగా యాపిల్కి చేస్తూ ఉంటారు, కొంచెం స్టీవ్డ్ యాపిల్ లాగా. సో అలా చేస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది అండ్ స్వాలో చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఎండుమిర్చి కొంచెం, కరివేపాకు కూడా, గ్రేటెడ్ క్యారెట్ కొంచెం, అలాగే స్వీట్ కార్న్ కూడా. నెక్స్ట్ పొటాటోని కొంచెం స్మాష్ చేసుకుందాం. సో ఇవి కాకుండా మనం ఏమైనా ఇంకా వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు? యా, చేసుకోవచ్చు. లైక్ మష్రూమ్ కానీ ఇంకేదైనా బీన్స్, క్యారెట్ అలాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో అలాగే పెసరపప్పు వేద్దాం. ఇది ఆల్రెడీ మనం ముందుగానే ఉడికించుకున్నాం. లైట్గా వాటర్ కూడా వేసుకో. ఓకే, సో జస్ట్ సాఫ్ట్ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ ఆన్ చేస్తున్నాం. సో నెక్స్ట్
నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన కీనువా కూడా వేసుకున్నాం. సో ఈ మధ్య చాలా మంది కీనువా యూస్ చేస్తున్నారు అండ్ రైస్ కి బదులు ఎవ్రీడే తీసుకుంటున్నారు. బట్ తీసుకోవచ్చు అలాగే ఎవ్రీడే? యా, ఎవ్రీడే కూడా మనం కీనువా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో అండ్ అలాగే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలా? ఇంకేం లేదు, అది ఫైనల్గా మిక్స్ అయ్యాక మనం సర్వ్ చేసుకోవాలి. ఓకే. సో చక్కగా కాసేపు కుక్ అవ్వనిద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఎస్. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వావ్, సో పర్ఫెక్ట్ అనమాట. Yeah. సో యూజువల్గా అంటే కిచడీ అనగానే మార్నింగ్ టైమ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బట్ నైట్ టైం తీసుకోవచ్చు. పెసరపప్పు యాడ్ చేసాం కదా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? లేదు, ఇందులో మనం స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ యాడ్ చేస్తాం కాబట్టి అందులో ఉండే ఫైబర్ ద్వారా మనకు చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ కినోవా మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని తక్కువ చేస్తుంది. ఓకే. సో దాంతో మనము హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్ కొద్దిగా మనము ఆలు కూడా యాడ్ చేసాం కాబట్టి అదొక్కటి రిమూవ్ చేసి మిగతాది ప్రాసెస్ యాస్టీస్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాస్టీస్ కుక్ చేసుకోవచ్చు. బట్ ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి, అంటే ఎక్కువగా స్వెట్ రావడం కానీ అండ్ ఈజీగా టైర్డ్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మనం ఆలు ఇవ్వచ్చు. సో యాడ్ ఆన్ చేసుకోవచ్చు అది. యా, చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లాస్యా కినోవా మూంగ్ కిచడీ రెడీ అయిపోయింది. ఓకే. సో టేస్టీ కినోవా మూంగ్ కిచడీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కినోవా మూంగ్ కిచడీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు రెమ్మలు 2, క్యారెట్ తురుము 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉడికించిన కీనువా 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కీనోవా మూంగ్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము, మొక్కజొన్న గింజలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేగాక అందులో చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, ఉడికించిన పెసరపప్పు, నీళ్లు, ఉడికించిన కీనువా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీనోవా మూంగ్ కిచడీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే. సో పెసరపప్పు అనగానే మనకు ఎక్కడ లేని ప్రాణం లేచొస్తుంది యాక్చువల్గా. సో కీనువా నిజంగానే ఈ మధ్య అందరు తింటున్నారు. బట్ ఎవ్రీడే తినాలంటే కొంచెం ఏమంటారు డిస్టర్బింగ్గా ఉంటుంది. రైస్కి అలవాటు పడిపోయింటాం కాబట్టి. బట్ ఇలా కాంబినేషన్లో తీసుకోవచ్చు. అండ్ స్వీట్ కార్న్ కానీ క్యారెట్ కానీ అండ్ ఎస్పెషల్లీ పొటాటో ఏదైతే వేసామో అండ్ పర్ఫెక్ట్గా జలప్ చేసేసింది మొత్తం అన్నిటిని. ఎస్, అవును. అండ్ కీన్వా కన్సిస్టెన్సీ చాలా మందికి నచ్చదు, చాలా సెమీ సాలిడ్గా కూడా ఉంటుందని. బట్ ఇలా మనం కొంచెం డిఫరెంట్గా పెసరపప్పు కానీ లేదంటే ఇంకేదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసి చేసుకుంటే ఫ్లేవర్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. పర్ఫెక్ట్. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉన్నాయి. అండ్ 2 చాలా త్వరగా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాచిలర్స్ అయినా లేకపోతే ఇంట్లో ఇద్దరు బిజీ షెడ్యూల్స్ ఉన్న వాళ్ళు కుక్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ మసాలా ఓట్స్. స్ప్రౌట్స్లో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఇందులో మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జింక్ అండ్ అలాగే కాపర్ అనేది ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుంది. దీని ద్వారా మనకు ఇమ్యూనిటీ బూస్టప్ అనేది చక్కగా అవుతుంది. దాంతోపాటు ఇందులో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా స్ప్రౌట్స్ ఎవ్రీడే వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి
కినవా మూంగ్ కిచిడి. కినవలో మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. డయాబెటిక్ పీపుల్, ముఖ్యంగా ఇన్సులిన్ మీద ఉన్నవాళ్ళు ఎక్కువగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు కాబట్టి మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కినోవా కానీ మిల్లెట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే డైజెషన్ ఇష్యూస్ కూడా చాలామందికి ఉంటాయి. సో నార్మల్ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నప్పటికీ కొంచెం టైమింగ్స్ మారితే చాలా వాళ్ళకి డైజెషన్ అనేది ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా కినోవాని వాళ్ళ డైట్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. సో నిజంగానే బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. చాలా త్వరగా కూడా క్విక్గా కూడా మనము కంప్లీట్ చేయొచ్చు Yes, కుకింగ్ అవును. ప్రాసెస్. సో ఈ 2 రెసిపీస్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, అవును. రైట్? సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ అండ్ టేక్ కేర్. బై బై.